హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా డైలీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటండి స్పెషల్‌గా రెడీ అయ్యానని చూస్తున్నారా? అవునండి. ఈరోజైతే ఊర్లో మా మామయ్య వాళ్ళు మేకపోతు మొక్కు చల్లేస్తున్నారు. అంటే ఏదైనా మనం కోరుకుంటే ఏ దేవుడికైనా అది నెరవేరితే ఖచ్చితంగా అమ్మవారికి మనం ఏది కోరుకున్నామో అది తీర్చేస్తాం కదండీ! ఇక్కడ కూడా అలాగే ఊర్లో పాతపట్నం అమ్మ తల్లి అని అంటారు. పాతపట్నంలో ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ అమ్మవారు చాలా సత్యమైన తల్లండి. ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. మా ఫ్యామిలీలో అయితే ఖచ్చితంగా ఆ అమ్మవారికే కోరుకుంటారు. అది నెరవేరాక ఇలానే మొక్కు తీర్చుకుంటారండి. లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళు కూడా ఇలాగే చేశారు. వాళ్ళు కూడా తీర్చుకున్నారు. కాకపోతే నేను అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. వీడియోస్ కూడా లేవు పెడదామంటే. ఇంకా ఇక్కడైతే చూడండి మా అమ్మ తినేని ఇంకా మా అమ్మకి ఇంకా దేవుడు అయితే వచ్చింది. ఇంటి ఆడపిల్ల కదా ముర్రటి నీళ్ళు అయితే పట్టుకుంది. ఇంకా దేవుడు అయితే రాగానే ఇంకా ధూపం అవన్నీ వేస్తున్నారు. ఇంకా చూడండి మా అత్తయ్య కూడా ఇక్కడ ఘట్టం పట్టుకుంది కదా, మా అత్తయ్య మీద కూడా వచ్చారు దేవుడు. చాలా సత్యమైన తల్లి. ఇంకా నేనైతే దాంగర అనేది పట్టుకున్నాను. ఇంకా అందులో అయితే అందరూ ఊరు మొత్తం బియ్యము వేస్తారండి, బొట్లో పెడతారు. చూడండి ఆ అమ్మ పక్కన ఒక అమ్మవారికి కూడా వచ్చింది. అంత సత్యమైన తల్లి మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ అమ్మవారు అండి. కాకపోతే ఇదేంటంటే పాతపట్నంలో చాలా పెద్ద గుడి బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ఊరమ్మ తల్లి అంటే ఊర్లో ఆ అమ్మవారు వెలుస్తారు. ప్రతి ఊర్లో ఉంటుంది. కాకపోతే ఈ అమ్మవారికి ఊర్లో మొక్కుకున్నారు కాబట్టి ఇంక ఇక్కడైతే మొక్క అయితే తీర్చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఇక నెయ్యి ముద్ద ఉంది కదా అక్కడ కనిపిస్తుంది ఇలా పొడుగులా గుడి షేప్లోన. అది ఖచ్చితంగా అమ్మవారికి పెట్టాలండి. అదే అండి అమ్మవారికి ముఖ్యమైనది. ఇక్కడ చూడండి వీళ్ళే ఇప్పుడు ఇక్కడ దేవుడు పడ్డది కదా ఇలా డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళే మొక్కు తీరుస్తున్నారు మా మామయ్య వాళ్ళు. వీళ్ళే మా మేనమామ వాళ్ళండి. ఇంకా ఫైనల్గా చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం కదా ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా చూసుకోండి ఇందులో అయితే మా మేనల్లుడు కూడా చిన్నగా పుట్టాడు మొన్నని. ఇంకా వాడు కూడా చూసారా, వాడు కూడా వేసేస్తున్నాడు. ఇంకా మా అబ్బాయి చూడండి ఇంకా ఆగుతాడా, డాన్సులు అంటే పిచ్చి ఇంకా డ్యాన్స్ చూసారా ఎలా వేస్తున్నాడు. మేము కూడా వేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే అప్పటికే టైం అయిపోతుంది కదా అనేసి వాళ్ళు సౌండ్ బాక్సెస్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. సరేలే అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా ఈ వీడియో అయితే చూడండి నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా మామిడికాయల కోసం. చూసారా ఇంట్లో అంతమంది ఉన్నారు. అంతమందిలో ఎవరికైనా ఇస్తామండి ఆ 2 మామిడికాయలు. ఇంకా అందుకే అక్కడే అలా కొట్టేసుకొని ఇంక 5గురం అయితే షేర్ చేసుకున్నాము. చూసారా వాళ్ళిద్దరు పెద్ద మొక్కలు తీసుకొని మాకు చిన్న మొక్కలు తెచ్చారని అక్కడైతే గొడవ పడుతున్నాము. ఇంకా అలా అయితే తినుకుంటూ వెళ్తున్నాము. ఓకే అండి. విలేజ్ వ్యూస్ అంటే ఎంత బాగుంటాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయో పొలాల గట్లు అవన్నీ కూడా అసలు బాగుంటుంది. ఓకే అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.